ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణలు రోజుకి మారుతున్నాయి. మొన్న దొంగ ఓట్లకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్ అధికారులను కూడా కలిశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి వివరించి చెప్పడం జరిగింది. కానీ ఈ దొంగ ఓట్ల అనే అంశాలను కూడా తీసుకొచ్చింది ఇద్దరు నేతలు అని వారు చెప్తున్నారు. సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 19 యజమానానికి, మీకు, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి అందరు సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్, ఇప్పుడు దొంగ ఓట్లు అనే సబ్జెక్టు గురించి మాట్లాడదాం సార్. ముందుగా ఎవరైతే నారాయణమూర్తి గారు ఉన్నారో వైఎస్ఆర్సీపీ తరఫున ఇంతకుముందు అభివృద్ధి లేకపోతే పిల్లల చదువులకు సంబంధించినటువంటి బైజూస్ కంటెంట్ అలాంటి విషయాలంతా కూడా తీసుకొచ్చారు సార్. నేను ఈ నాకు జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇవ్వగలిగితే నేను వీళ్ళు ఏం చేశారు, అసలు మేము పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్న విషయాలు ఏంటి, ఈవెన్ నారాయణమూర్తి గారు కూడా దీని మీద సమాధానం ఖచ్చితంగా స్పందించి తీరాలి. మీరు ఎలా పడితే అలా మాట్లాడు సార్. చూడండి, ఇప్పటి వరకు ఈ రాష్ట్రం మీరు కేవలం మీరు సంక్షేమం అనే ఒక దాన్ని మాత్రమే చూపెడుతూ బీసీలు బాగున్నారు, ఎస్సీలు బాగున్నారు, ఎస్టీలు బాగున్నారు అని మాట్లాడుతున్నారు తప్ప మేము దానికి వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా రాష్ట్రానికి సంక్షేమం అవసరమే. దాంతో పాటు కూడా వెల్త్ కూడా క్రియేట్ చేయడం అవసరం. దాంతో పాటు కూడా ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం కూడా చాలా అవసరం. ఈ ప్రభుత్వం ఈ రోజు మనం తీసుకున్నట్టయితే వీళ్ళు మొన్నటికి మొన్న 13 లక్షల కోట్ల రూపాయలు మాకు పెట్టుబడులు వచ్చిందని చెప్పి కొన్ని సర్వీస్ ద్వారా ఈ రోజు మన పేపర్లో, న్యూస్ పేపర్స్ లో, టీవీలో ఎవరైతే ఐటీ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. బట్ ఫ్యాక్ట్ చూసినట్టయితే ఇప్పటివరకు మనం స్టార్ట్అప్స్ లో తీసుకున్నట్టయితే దేశంలో మనం ఆంధ్ర రాష్ట్రం మన స్టార్ట్అప్స్ లో ఉన్న ర్యాంక్ ఎంత అంటే 15వ పొజిషన్ సార్. 15th ర్యాంక్ మనం ఉన్న పొజిషన్. మన తర్వాత మనం ఎవరితో పోటీ పడుతున్నాం అంటే జార్ఖండ్, అస్సాము, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ లాంటివి. ఇలాంటి ప్లేసుల్లో రోడ్లు కూడా సరిగా ఉండవు. పెట్టుబడులు పెట్టడానికి ఇబ్బంది పడతారు. 925 కిలోమీటర్స్ కోస్టల్ అయినటువంటి ఆఫ్టర్ గుజరాత్ మనకున్న దాన్ని కూడా మనం వాడుకోలేకపోవడం వల్ల, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయలేకపోవడం వల్ల ఈ రోజు మనం 50th పొజిషన్ లో ఉన్నాం సార్. 13 లక్షల కోట్లు వచ్చిందని చెప్పి వైజాగ్ సమ్మిట్ లో మనం చెప్పడం కాదు, ఇది నేను చెప్తున్నది స్టేట్ వైజ్ కంట్రీ వైజ్ రిపోర్ట్స్. ఇంత మాట్లాడుతున్నారు కదా సార్. ఖచ్చితంగా సంక్షేమం అవుతుంది, సంక్షేమం కాదని చెప్పట్లేదు. పెట్టుబడుల విషయంలో తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రం క్రియేట్ చేసినటువంటి ఒక కన్ఫ్యూజన్, ఏదైతే 3 రాజధానులు అన్నారు, కేవలం ఈ కన్ఫ్యూజన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకో లేకపోతే ఇతర పార్టీ నాయకులకో, తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో కన్ఫ్యూజన్. రోజు కనీసం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో మన రాష్ట్రానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన డబ్బు 100 రూపాయల్లో 42 పైసలు సార్. 42 పైసలు మాత్రమే. దీంట్లో మహారాష్ట్ర 28 పైసలు, కర్ణాటక 23 పైసలు, గుజరాత్ లాంటి స్టేట్లు 16 పైసలు ఉంది. మనకు కోస్టల్ లైన్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, లేకపోతే మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కంటిన్యూగా మనం టాప్ ర్యాంక్ ప్రపంచ భారతదేశం తీసుకున్నట్టు. కానీ మన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో మనం ఆకట్టుకునేది ఎంత అంటే 42 పైసలు. దీని గురించి కూడా ఈ రోజు ఉన్న వాళ్ళకి చెప్పాలి సార్. అసలు ఈ రోజు రాష్ట్రానికి అభివృద్ధులు, ఉద్యోగాలు అంటే ఐటీ సెక్టర్. దాంట్లో మనకున్న స్టార్ట్అప్స్ లో మనకు వచ్చింది ఎంత అంటే 1.54 పైసలు మాత్రమే స్టార్ట్అప్స్ లో తీసుకున్నాం. మనం ఎవరికంటే వెనుకున్నామంటే ఒడిశా, బీహార్ కంటే వెనుకున్నాం సార్. దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, ఈ ప్రభుత్వం వాళ్ళు కానీ, మేము ఒకవేళ సంక్షేమానికి వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు అంటే, మీకు ఎస్సీలకు డబ్బులు వేయడం ఇష్టం లేదా, ఆటో వాళ్ళకి డబ్బులు వేయడం మీకు ఇష్టం లేదా, పిల్లలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా, మా పిల్లలు బైజూస్ అంటే చదువుకోవడం మాకు ఇష్టం అని డైలాగ్ వీళ్ళు కొడతారు. ఏమి మీ పిల్లలైనా, మా పిల్లలు ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు సార్. ఒక చిన్న విషయం సార్, నారాయణమూర్తి గారు మీరు దయచేసి ప్లీజ్ పొలిటికల్ యాంగిల్ గా చూడకుండా వేరే యాంగిల్ లో చూడండి. ఏకోపాధ్యాయ పాఠశాల తీసుకుంటే ఇండియాలో ఒక టీచర్ మాత్రమే ఉంటాడు. పాఠశాల తీసుకున్నట్టే ఆఫ్టర్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సార్. 12,386 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు. అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే టీచర్ చెప్తారు సార్. బేసిక్స్ ఏమవుతుంది సార్, ఇంత మాట్లాడతారు కదా సార్. అసలు నేషనల్ లిటరసీ రేట్ తో పోల్చుకుంటే మన పిల్లలు బైజూస్ చదవడం, లేకపోతే ఐఎల్స్ చదవడం, లేకపోతే వీళ్ళకి 3rd క్లాస్ నుంచే వీళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పిస్తారు. ఇవన్నీ ఫైనే సార్, ఇవన్నీ ఎవరో కాదనట్లేదు సార్. అసలు బేసిక్ లిటరసీ అటువంటి నేషనల్ లిటరసీ రేటు 77% సార్. ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేటు 67% సార్. టాప్ 5 స్టేట్స్ లో మన లిటరసీ రేట్ అది. చదువులు చదవడం మానేశారు. ఎక్కువ డ్రాప్ అవుట్స్ అవుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఏపీ స్టేట్ లో ఎక్కువ డ్రాప్ అవుట్స్ అవుతాను. ఒక పక్క మనం 4 నేడు అంటాం, ఒక పక్క మనం విద్యా జీవన్ అంటాం, ఒక పక్క వసతి జీవన్ అంటాం, ఒక పక్క చెక్కీలు అంటాం, ఒక పక్క మామయ్య అంటాం. ఇవన్నీ చెప్తున్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా సార్, పిల్లలు చదవాలి కదా సార్. ఈ ప్రాసెస్ లో తీసుకున్నట్టయితే ఎక్కువ మంది పిల్లలు కిడ్నాప్ అయ్యి చైల్డ్ ట్రాఫికింగ్ లో తీసుకుంటే కూడా మనం ఆల్మోస్ట్ మనం కూడా అందులో కూడా ఒక మంచి ప్లేస్ లో మనం ఉన్నాం సార్. చూసినట్టయితే బాలుల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 3 అంటే ఇక్కడ కూడా మనం ఉన్నాం సార్. సో దయచేసి
నేను ఏమంటే ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతసేపు మీరు కేవలం బటన్ నొక్కే కార్యక్రమాన్ని దాన్ని ప్రమోట్ చేసుకునడం వల్ల ఈ రోజు చూసినట్టయితే మనం పెట్టుబడుల్లో వెనకబడిపోయినాం, విద్యా వ్యవస్థలో వెనకబడిపోయినాం, చదువుల్లో వెనకబడిపోయినాం, అన్నిట్లో వెనకబడిపోయినాం. ఇంకా ఇప్పుడు 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 ఇంకా ఏ విధంగా పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళు ఏం తీసుకొచ్చారు, ఏమన్నా ఉద్యోగాలు సృష్టించారంటే వీళ్ళు సృష్టించిన 2 ఉద్యోగాలు. నేను అందుకే వస్తున్నాను సార్. మీరు ఏదైతే మీరు మీరు అడిగిన దానికి నారాయణమూర్తి గారు సమాధానం చెప్తున్నారు. ఒకసారి మనం ప్రసంగాలు చేయకుండా పాయింట్ ఇప్పుడు చెప్పారు కదా, మీరు ఉద్యోగాలు అనే దగ్గరకు వచ్చారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఒకటి రాజ్యసభలో కేంద్ర కార్మిక సంబంధించి ఉపాధి శాఖ మంత్రి డిసెంబర్ 7న ప్రకటన చేసింది. డిసెంబర్ 7 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ గురించి. మన రాష్ట్రంలో పెరిగిన ఉద్యోగాలు 16 లక్షలు, భారీగా పెరిగిన ఉద్యోగాలని మీరు చూసుకోండి కావాలంటే ఆన్లైన్ లోకి వెళ్ళి. బాబు పాలనలో చివరి ఏడాది 18-19లో ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు 45 లక్షలు అయితే, జగన్ గారి పాలనలో 22-23 ఈపీఎఫ్ ఖాతాలు 61 లక్షలు. ఏ విధంగా పెరుగుతాయండి ఇవి? అంటే దీనివల్ల ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి, 16 లక్షలు పెరిగాయని చెప్పి రాజ్యసభలోనే వాళ్ళు ప్రకటన చేస్తే దాన్ని గౌరవించరా మీరు? అంటే మీరు ఎప్పుడు కూడా ఈ పచ్చ ఛానళ్ళు, పచ్చ పత్రికలు ఏవైతే రాస్తాయో దాన్ని చూసుకుంటూ పోతారా? లేదంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినవి మీరు పట్టించుకోరా? ఇవాళ తలసరాలు ఎంత పెరిగిందండి? తలసరాలే ఎంత పెరిగింది? అదేందో పరిస్థితి ఏ కాలంలో ఎక్కువ వచ్చేయండి? నేను చూపిస్తాను మీకు, నేను పేపర్ చూపిస్తున్నాను మీకు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్తున్నాను. మీరు ఈ పాఠాలు మీరు ఈ పచ్చపత్రిక పాఠాలు చదివితే నేను నమ్మను. పచ్చపత్రిక పాఠాలు కాదు. జిఎస్డిపిలో భారీ వృద్ధి. ఏపీ 22వ స్థానం నుంచి 1వ స్థానానికి పెరిగిందండి. జిఎస్డిపిలో 22వ స్థానంలో ఉండేది మీ పచ్చపత్రికలు రాసింది, అది 1ని కూడా రాసేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 22వ స్థానంలో ఆ రోజు ఉంటే ఇవాళ 1వ స్థానంలోకి వచ్చింది. దాన్ని కూడా వక్రీకరిస్తారు మీరు. ఎలా పెరుగుతుందండి? మీరు గాలి మాటలు మాట్లాడద్దు, గాలి పార్టీల నుంచి వచ్చి గాలి మాటలు మాట్లాడద్దు, గాలి పార్టీల నుంచి వచ్చి గాలి మాటలు మాట్లాడొద్దు అంటున్నా. పవన్ పార్టీల నుంచి వచ్చి నేను కేంద్ర గవర్నమెంట్ మీ అధ్యక్షుని 2 చోట్ల ఓడించారు. అవన్నీ పలికారు సార్, అవన్నీ చెప్పండి సార్. లేకపోతే డిపిఐఐటిలో స్టార్ట్అప్ స్టార్ట్అప్ తీసుకొని చెప్పండి సార్. మీరు అసలు ఇండస్ట్రీస్ ఏం తీసుకొచ్చారు, పెట్టుబడులు ఏం తీసుకొచ్చారు? ఏదో 60 లక్షలు ఒకసారి మీ దగ్గరకు వస్తాను. మీరు ఏం తీసుకొచ్చారు? నారాయణమూర్తి గారు ఒకటే అడుగుతున్నారు.